నమస్కారం అందరికీ. నా పేరు లోకేష్ కుమార్. నేను కాకతీయ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ విద్యార్థినిగా చదువుతున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసాము. ఆ కార్యక్రమం ఏంటంటే మేము మెడికోస్ బ్లడ్ డోనర్ క్లబ్ తరపున ఒక డాక్టర్ మెమోరియల్, ఒక డాక్టర్ పేరు మీద ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాము. డాక్టర్ గారు తన యూజీ పీజీ అంతా ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేసుకొని ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వరంగల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఎప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేయాలి, ఇట్లా మా కార్తోకి సంబంధించిన ఇలాంటివి ఉన్నాయంటే వితౌట్ కాస్ట్, ఒక డబ్బులు తీసుకోకుండా వెళ్ళి మరి స్కూటర్ మీద వెళ్ళి సర్వీస్ చేస్తుండే ఫ్యామిలీకి. నేను వరంగల్కి వచ్చిన తర్వాత సార్ గురించి కొందరు పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్టోరీలు వింటుంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సార్ ఏం చేశాడు ఇట్లా. సో ఇట్లా అయిన తర్వాత నేను ఒక మొత్తం సార్ స్టోరీ తెలుసుకున్నాను. సార్కి ఏమైందంటే 2003లో సార్ చనిపోయారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే 2003లో సార్ లివర్ క్యాన్సర్తో చనిపోయారు. సో సార్కి అప్పుడు సార్ దగ్గర ఏం డబ్బులు లేకపోతున్నాయి. ఎందుకంటే సార్ ఏంటంటే సార్కి వచ్చిన శాలరీ కూడా వచ్చిన ప్రజలకు వచ్చి డబ్బులు ఇచ్చి పంపించడం లేదా చేస్తుండే. ఇది ఒకటి అవ్వడం వల్ల సార్కి ఏమైందంటే సార్ ఫుల్ సర్వీస్ ఉంటుండే మైండ్. సార్కి డబ్బులు ఏవో స్టూడెంట్స్ అందరు కలిసి సార్ దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు కలిసి డబ్బులు వేసుకొని ఒక 1 to 1.5 crores ఆ టైంలో సార్ని యూకే పంపించారు ఆపరేషన్ కొరకు. అప్పటికి కూడా సార్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది. మళ్ళీ రీఅకరెన్స్ అయ్యి మళ్ళీ ఇబ్బంది అయింది. సార్ ఎంత సర్వీస్ అంటే సార్ ఒక మ్యారేజ్ కూడా చేసుకోలేదు. సార్ ఒక బ్రహ్మచారి. సార్ వాళ్ళ మదర్కి సర్వీస్ చేస్తూ, ఇటు సొసైటీకి సర్వీస్ చేస్తూ, చాలామంది ప్రజలకు ఎంతోమందికి ఆపరేషన్లు చేస్తూ, సమ్ రేర్ ఆపరేషన్స్ చేస్తుండే ఎంజిఎంలో. అది చాలా ప్రౌడ్ మన ఎంజిఎంకి. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్ అయినా, ప్రతి ఒక్క డాక్టర్ అయినా, ఎవరైనా ముందుకొచ్చి ఒక సేవాభావంతో సొసైటీకి ఏదో చేస్తారని దాని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దీన్ని చూసి చాలామంది స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు నవనీత్ రెడ్డి, చల్ల నవనీత్ రెడ్డి. నేను ప్రస్తుతం 3rd year MBBS చదువుతున్నాను కాకతీయ మెడికల్ కాలేజ్లో. మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేదుల సత్యనారాయణ సార్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసుకున్నాము. సార్ చాలా సర్వీస్ ఓరియంటెడ్. సార్ ఒక సైకిల్ మీద తిరుగుతూ ప్రజలకి వైద్యం అందించారు. సో సార్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసుకున్నాము. మనం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాము. అరౌండ్ 50 to 60 బ్లడ్ డొనేషన్స్ వచ్చాయి. సో ప్రమాదాలు అనేవి తెలిసి రావు. డాక్టర్ అనేవారు ఒక పేషెంట్ని లైఫ్ సేవ్ చేయవచ్చు. బట్ ఇన్ కేస్ ఒక ట్రామాటిక్ కేసు వస్తుంది, సివియర్ బ్లీడింగ్ అవుతుందేమో, అప్పుడు డాక్టర్ సేవ్ చేయడానికి రెడీ ఉంటాడు. కానీ బ్లడ్ అనేది అందుబాటులో లేకుంటే డాక్టర్ ఎలా సేవ్ చేయగలుగుతాడు? మెడికో బ్లడ్ డొనేర్స్ క్లబ్ వాళ్ళు మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి గారు. ఈయన ఆర్థోపెడిక్ సర్జన్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్. ఈయన జ్ఞాపకార్థం మనం బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది ఈరోజు. నేను ఒక మా మెడికోస్ అందరూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా అందరికి ఇవ్వడానికి జరిగింది బ్లడ్. దీనివల్ల ఆయన శాంతిస్తారని, ఆయన ఏదైతే సేవలు మన మెడికల్ సర్వీస్కి అందించారో దానికి మనం కూడా ఎంతో కొంత మనం అంతా సాయం చేయగలుగుతామని మేము వచ్చాం. హాయ్, దిస్ ఇస్ మనస్వి. 3rd year MBBS చదువుతున్నాను. ఇవాళ నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందనమాట. ఇవాళ యాక్చువల్లీ వేదుల సత్యనారాయణ మూర్తి గారి పేరు మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఇలా మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా కావాల్సినప్పుడు వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏమైనా చేస్తుంటే అందరినీ బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి వరంగల్లో చాలా జరుగుతాయి. అండ్ మా కాలేజ్లో కూడా జరుగుతాయి. సో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు బ్లడ్ డొనేట్ చేయండి.
డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి గారిని చూసి మేము చాలా నేర్చుకున్నాము. అది మా క్లబ్కి అదొక మెయిన్ మోటివ్ ఇప్పుడు అది. ఎందుకంటే ఆ సర్వీస్ అంటే ఇలా చేయాలి అని ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళాడు సార్ మాకు. సో అదే సర్వీస్, ఆ ఇన్స్పిరేషన్ మేము తీసుకొని మా మెడికోస్ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఇప్పటికీ ఆల్రెడీ 35 to 40+ మెడికల్ కాలేజ్లో ఉంది. సో ఇంకింత మరి ఇక్కడే కాకుండా మరింత స్టేట్ వైడ్గా దీన్ని ఎక్కడైనా ఎమర్జెన్సీ డొనేషన్స్ అయినా, రెగ్యులర్ బ్లడ్ కండక్షన్ క్యాంప్స్ అయినా, రేపొద్దున అవేర్నెస్ క్యాంప్స్ అయినా ఏమైనా మేము ఫ్యూచర్లో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చేస్తున్నాం కూడా. సో నేనేమంటున్నా అంటే మనకు వేదుల సత్యనారాయణమూర్తి గారు ఇచ్చింది ఒక స్ఫూర్తి ఎలాంటిదంటే, సర్వీస్ చేస్తే నువ్వు ఇప్పుడు కాదు నువ్వు చనిపోయిన తర్వాత కూడా బతికుంటావు అనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చెల్లారు. ఎందుకంటే ఇప్పుడు సత్యనారాయణ గారు డాక్టర్ గారు చనిపోయి 2003 చనిపోయారు. ఇప్పుడు 2025 అంటే 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి తర్వాత కూడా మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం. అంటే అంత సర్వీస్ ఇస్తే మనుషులు ప్రతి ఒక్కరు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టడంతో పాటు మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం మెడికోస్గా మేము ఏం చేస్తున్నామంటే ఫుల్ సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలనే ఇంటెన్షన్లో ఇది తీసుకెళ్తూ పోతున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా వేల సత్యనారాయణమూర్తి గారి పేరు మీద ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేద్దామని అనుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రజ్ఞాభారతికి నా కృతజ్ఞతలు. సత్యమూర్తి అమృతవర్తి సంస్మరింతుము నిన్ము నిత్యం, మా మనోకుసుమాల పూచెను నీదు పదముల అర్చించనేడు.